ఈరోజు ఈ వీడియోలో బాబా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామంటే, కొంతమంది యూట్యూబర్సు బాబా గారు ముస్లిం అని అదే పదే పదేగా చెప్తాం అనుకుంటున్నారు. అందులో ఎన్నిసార్లు చెప్పినా బాబా గారు ముస్లిం కాదు. సో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఏదైనా పర్ఫెక్ట్ డేటా ఉంటే అది షిరిడి సంస్థానం వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళు అనాలిసిస్ చేసి అన్నీ చెప్తారు. మనం రూమ్లో కూర్చొని బాబా గారు ముస్లిం అని అన్నంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ముఖ్యంగా వాళ్ళు కొన్ని విషయాల గురించి యూట్యూబ్లో మాట్లాడారని వాటి గురించి తెలుసుకుందాము. సాయి కీర్తి వ్యాపించడం వల్ల ఒక సమస్య ఎదురైంది. కండపుష్టి గల మొహుద్దీన్ తంబోలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తూ ఉండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి, లేక సాయి అయినా ఉండాలి అని తగువ పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు. అతడిదే పై చేయి అయింది. సో ఒక విషయం తెలుసుకోండి, ఇక్కడ బాబా గారు ఆయన యొక్క దైవశక్తుల్ని ఎక్కడ వాడలేదు. అవసరం అనుకున్నప్పుడు ఆయన దైవశక్తులు వాడతారు. ఎవరిని ఎట్లా అరికట్టాలో బాబా గారికి బాగా తెలుసు, ఎవరిని ఎట్లా కాపాడాలో తెలుసు. అది అవన్నీ ఏం తెలుసుకోకుండా బాబా గారు మొహుద్దీన్ తంబూలి చేతిలో ఓడిపోయారని అపహాస్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలిచి షిరిడి విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్నగర్ నుండి జవహర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఓ ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. కానీ అతనిలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. ఆలీ పారిపోయి వచ్చి షిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తన కుబుద్ధిని అంటే చెడ్డబుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయిని తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు. దీనిని ఆలి వాడుకోదలిచి బాబాను తీసుకొని వెళ్ళి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడి వచ్చి వెళ్తుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడి తెచ్చుకోవడానికి రహటా వెళ్ళారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ ఆలి నన్ను ఎలాగూ పంపడు, అతడు పంపక నేను రాకూడదు, అతడు ముక్కోపి, మిమ్మల్ని చూస్తూనే విరుచుకుపడతాడు, అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడి తీసుకొచ్చారు. త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి, దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు, పండితుడైన ఆలీ పరాభవం చెంది మరో రోజే ఎవరికి చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకెంత నమ్రత, ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు. కానీ ఆలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ,
ఓరిమిలతో కూడిన సత్యమే జయించింది. దేవిదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. బాబాగారు ముందే హెచ్చరించారు, ఏమని? స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలని. జానకిదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడి నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ముఖ్యంగానంటే ఇక్కడ ఏంటంటే బాబా గారిని ముస్లిం అని ఎవరైతే బాబా గారిని కొలుస్తున్నారో వాళ్ళని బాబా గారికి దూరం చేయాలి, బాబా గారిది వేరే మతం అని లేనిపోయిన కొత్త అన్ని అబాండాలు వేసి జనాల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి సాయిబాబా జీవిత చరిత్ర ప్రతినారాయణరావు గారు హేమాద్ పంతు మరాఠీలో రాస్తే దాన్ని గునాజీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో ప్రతినారాయణరావు గారు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించారు. అట్లాగే ఇక్రాల్ భరద్వాజ్ మాస్టర్ గారు సాయి లీలామృతం, అది కూడా అద్భుతమైన గ్రంథం. ఆ పుస్తకం కూడా చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. మనంతరం మనం తెలుసుకోవచ్చు. మొత్తం చదవకుండా కొంచెం చదవటం, వాళ్ళకి కావాల్సింది తీసుకోవడం, బాబా గారిని విమర్శించడం, అదే జయం అన్నమాట. అట్లాగే బాబా గారు మహాసమా చెందే ముందు వాజే అనే భక్తుడి చేత రామ విజయం 2 సార్లు చదివించుకొని విన్నారు. మరి రామ విజయంలో ఉండేది రాముడి గురించే కదా, అందులో ఎటువంటి సందేహమే లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.